ఇప్పుడు మీ మనవరాలు కూడా ఇది ఆలవైకుంఠపురంలో గిటార్ నా అంత ఆర్టిస్ట్ అవ్వాల్సింది అదే మరి, ఎందుకంటే జీవితం ముఖ్యం కదండి. అంచేత మంచి మ్యారేజ్ వచ్చినప్పుడు మనం చేస్తే ఆ పాట ఎప్పుడు ఉంటుంది ఆ దగ్గర. బోల్డ్ గిటార్లు. అదే అమెరికా వెళ్ళి వచ్చింది వాళ్ళతో టూర్తో. ఎప్పుడైనా వస్తే వాయించమని చెప్తుంటాను నేను. అబ్బాయికి కూడా చెప్పాను, అన్నవాడికి. వాళ్ళు బిజినెస్ వాళ్ళు, దుబాయ్లో బిజినెస్ వాళ్ళు, మన వాళ్ళే. అద్భుతంగా వాయించింది గిటార్ మాత్రం ఆవిడ. ఇతను పెద్ద అతనే ఐపీఎస్, ఓకే, అక్కడికి వెళ్ళిపోయాడు. అది ఇద్దరు పిల్లలు మనవరాళ్ళకి మంచి చేసింది మా అమ్మాయి. నా కోడలు మా తమ్ముడు కూతురే. అంచేది మేము అంతా ఒకళ్ళేమే. ఎంతైనా సంబంధాలు, రక్త సంబంధాలు పోవు కదండి. రామకృష్ణ గారు బంధువులు అంటగా మీకు? అయ్యో, అక్కయ్య కొడుకండి, నాకు కొడుకు లాంటి వాడు వాడు. అదే అనేవాళ్ళు, నాకు రామకృష్ణ గారు అనేవాళ్ళు. అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. అక్కయ్య కంది 9 మందిని. అట్లాగా అదే ఉన్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు బతికే ఉన్నారు. ఒకడు శ్రీనివాస్ అని బ్యాంకులో రిటైర్ అయ్యాడు, వయసు వచ్చింది వాడికి కూడా. అంటే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. అదే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారండి. కానీ పాటల ప్రపంచంలో మీదంటూ ఒక ప్రత్యేకమైన శకం అండి. ఇప్పుడు జనరేషన్గా అంత రాదు. ఇప్పుడు విషయం నేను చెప్పదలుచుకోలేదు, నాకు అనవసరం. అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పి సుశీల గారి లాగా 70,000 పాటలు పాడే అవకాశం ఎవరికి రాదు. మా తమ్ముడు కూతురు కూడా చాలా బాగా పాడుతుంది. అట్లాగా? నా వాయిసే. తను ఇక్కడ రెహమాన్ దగ్గర పాడింది. అట్లాగా? ఇళయరాజా దగ్గర పాడింది. మరి సంసారంలో పడి కొట్టుకుంటుంది అక్కడ. మరి పిల్లల చదువులు, తల్లి ఉంటే కానీ ఉండదు కదా. ఇప్పుడు చక్కగా అల్లుళ్ళ. చెన్నైలో ఉంటారండి? చెన్నైలోనే ఉంటారా? హైదరాబాదే. అందరూ నేను ఒక్కరితోనే ఒంటి పిల్ల రాకాసి. ఎందుకంటే అక్కడ చదవడం అక్కడ అలవాటు అయిపోయింది, అది విడిచి రాలేకపోతున్నారు. సరే ఉండండి రా, ఇక్కడే ఉండండి, నేను కూడా వచ్చేస్తాను. ఇంకెందుకు, వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఏం లేదు కదా.